లీకేజ్ అయిన నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి అన్నారు. నిర్లక్ష్యం వల్లనే లీకేజీలు జరగడం జరుగుతుంది. తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ లీకేజీల వల్ల అనేక మంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు రద్దు చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే పరీక్షా పత్రాలు ఉన్న చోట ఏదైతే ఉందో వాళ్ళ సిసి కెమెరా లేకపోవడం, అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. దీన్ని మా విద్యా నాయకుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇట్లాంటి ఎగ్జామ్ను రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.